లో ఈ పరిస్థితి వస్తుందని భారతదేశానికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. నరేంద్ర మోడీకి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. మరి ఏం చేశారు? వాళ్ళ దేశంలో మనం ఏం చేయలేం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ఇష్టం. మనం దానికి తగ్గ ప్రిపరేషన్స్లో ఉన్నాం. సరిహద్దులలో ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే బీఎస్ఎఫ్ కాకుండా సైన్యానికి, బీఎస్ఎఫ్కి కానీ సైన్యానికి కానీ సరిహద్దు నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుర్తుందా? దాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టుకు కూడా వెళ్ళారు. అప్పుడే తెలుసు, అప్పుడే జరగబోతోంది తెలుసు. అప్పటికే భారత్ దగ్గర సమాచారం ఉంది. అది అమెరికా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీనా, సోరోస్ చేస్తున్న యాక్టివిటీనా, లేకపోతే బంగ్లాదేశ్లోనే ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, ఐఎస్ఐ కుట్రలు ఇవే. ఆమెను కూడా ఎలక్ట్ చేశారు అన్నటువంటి ప్రచారమే నడుస్తోంది అంతర్జాతీయ సర్కిల్లో. భారతదేశం ఆల్రెడీ ఆమెను ఎలక్ట్ చేశారు. ఆమె అప్పటికే చేయి కాలేసింది. ఆకులు పట్టుకోవడం కుదరలేదు పరిస్థితి. ఎందుకంటే జియా జైల్లో ఉండటంతో జియా కొడుకు ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకుని విద్యార్థులు ముందు పెట్టి కుట్రకు పాల్పడుతున్నాడు. కోర్టులో వచ్చినటువంటి తీర్పు కూడా ఆ కుట్రలో భాగమే. అలాగే ఆ సందర్భంలో ఎలా ప్లాన్డ్గా చేయాలి అన్నటువంటిది వాళ్ళకి చెప్పేసి వదిలేస్తే వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల హసీనా ఈ పరిస్థితి వచ్చింది. అసాంఘిక శక్తులకి అడ్డాయింది. ఇది నెంబర్ 1 పాయింట్. వచ్చేటప్పటికి 6 నెలల ముందే మనం ఆ ఆర్డర్స్ వేసున్నాం. ఇంకొకటి 6 నెలలు మొన్న జూన్, ఇదేది ఆగస్టు కదా, మనం జూన్ కల్లా మన పిల్లలు అక్కడ 9,000 మంది చదువుకుంటున్నారు. వాళ్ళని అటు వెళ్ళొద్దని చెప్పాం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళని నిశ్శబ్దంగా యువతలకి తెచ్చేసాం. ఇంకా కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏది భారత ప్రభుత్వం చెప్పినా కూడా లైట్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అంటే మోడీ సర్కార్కి ముందే తెలుసు. అట్లాగే హసీనాకి సంబంధించి ఆమెని సమస్య నుంచి గట్టెంకించడం కోసం భారత్ తరపున భారీ నిధులని ఆఫర్ చేసాం. అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్, ఇది వంతెనల కన్స్ట్రక్షను, పవర్ ప్రాజెక్టు కట్టిస్తానికి కూడా మనం ముందుకొచ్చాం. సమస్య పరిష్కారానికి సంబంధించి భారత్ కృషి చేస్తుందన్నటువంటి భరోసా ఇవ్వడానికి. కానీ దాన్ని కూడా నెగిటివ్గా వాడేలా చేసింది ఐఎస్ఐ. కాబట్టి అందులో భారత్కి అంతా తెలుసు ముందే. అందుకనినే మోడీ సర్కార్ వెంటనే హసీనా అలా అడగడం, ఇలా యువతలకి తీసుకొచ్చేయడం జరిగింది.